స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం. విజయ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. అతని చెల్లిని చదివించే బాధ్యత తీసుకుంటాం. సోదరుడికి మంచి ఉద్యోగం వేయిస్తాం. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడం తగదు. విజయ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శ. భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ₹1,00,000 సాయం. కూటమిపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్. రాజమండ్రి దివాన్ చెరువు పండ్ల మార్కెట్ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతైన పండ్లు నిల్వ ఉంచిన షెడ్డు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఇతర షాపులకు వ్యాపించకుండా మంటల్ని పండ్ల వ్యాపారులు, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. నా పేరు మార్టిన్ లూథర్ కింగ్ అండి. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ ఆఫీసర్ని రాజమహేంద్రవరం. నాకు 2:38 ఫైర్ కాల్ మెసేజ్ వచ్చిందండి. మార్కెట్ యార్డ్ నుంచి ఇలాగా దివాన్ చెరువు మార్కెట్ యార్డ్లో ఫైర్ అవుతుందని చెప్పాను సరే. వెంటనే ఇమీడియట్గా ఆర్యాపురం ఫైర్ స్టేషన్కి ఇంటిమేట్ చేసి ఇమీడియట్గా అక్కడ నుంచి వెహికల్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కువ ఫోన్లు రావడం వల్ల కూడా తీవ్రత ఎక్కువ ఉందని ఉద్దేశంతో ఆర్యాపురం కూడా ఇన్నిస్పేట కూడా బండిని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. వస్తూ కూడా ఎందుకని మంచిని చెప్పాను సరే ఇమీడియట్గా కొబ్బరి బండిని కూడా పిలిచడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు, గడ్డి ఎక్కువగా ఉంటుంది, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో 3 బళ్ళు టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వడం వల్ల ఏంటంటే అంటే మనకి ఫైర్ మన కంట్రోల్లోకి అయితే వచ్చిందండి. పూర్తిగా కంట్రోల్ అయింది ఫైర్ అయితే మాత్రం. కాకపోతే ఏంటి కాజ్ ఆఫ్ ఫైర్ అన్నది కూడా ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ అయింది కనుక దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. చేసిన దాన్ని బట్టి కూడా కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది చూస్తాం. నెక్స్ట్ దాని ప్రక్క షెడ్లో కూడా 2 వెహికల్స్ కాలనీ, అది కూడా పార్షియల్ డ్యామేజ్, అది కూడా ఏ రకంగా జరిగింది అన్నది ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో నేను క్లియర్ కట్గా మీకు ఆన్సర్ ఇస్తానండి. ఎలా జరిగింది అనేది ఫోన్ వచ్చింది, మొత్తం కాలిపోతుందని చెప్పేసి జరా ఉద్రేగానికి బాగుద్దానికి లోనైపోయాను. వృద్ధుడి అమ్మకానికి తెచ్చుకున్నాను సరుకు, ఇంచుమించు ₹10,00,000 సరుకు ఉంటుందండి పొద్దుటి అమ్మకానికి. అందులో ట్రైస్ ఉంటాయండి, ఎంటీ ట్రైస్. అది మామూలుగా ఇప్పుడు కమలా సీజన్ కదండి, సీజన్కి వచ్చి ఒక 15,000 నుంచి 20,000 ట్రైలు ఉంటాయండి. ట్రై వచ్చి ఒక ట్రై 200 అండి. ట్రై 200 ఉంటుందండి. 15,000 నుంచి 20,000 ట్రైలు ఉంటాయండి. సరుకు 10 లక్షలు అండి. షెడ్ వాల్యూ 15 నుంచి 20 లక్షలు ఉంటుందండి. షెడ్ వాల్యూ ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇన్సూరెన్స్ మామూలుగా చేయించలేదు. రీసెంట్గా ఈ మధ్యలో వేసాం 2 నెలలు, 6 నెలలు కానీ 4 నెలలు కానీ అవుతుంది అంతేనండి. టోటల్గా 50 లక్షలు. ఎలా జరిగిందో ఐడియా లేదండి. ఎవరు లేరండి షెడ్లో ఈ టైంలో. మధ్యాహ్నం భోజనాల టైం కదండి, ఎవరు లేరండి. సీసీ కెమెరాలు ఉన్నాయండి. ఇది ఐడియా లేదండి. ఈ టైంలో ఎవరు ఉంటారండి, ఎండ కదండి, పొద్దుటే ఉంటారండి. పూడ్స్ కూర్చున్న పొద్దుట ఈ టైంలో ఎవరు ఉంటారండి. ఎలా జరిగిందని తెలియదండి. ఇందులో యాపిల్, దానిమ్మ, కమలాపళ్ళు, డ్రాగన్ ఫ్రూట్స్, కర్బూజా, మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి ఇందులో. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ విజయానికి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. జనసేన గోదావరి జిల్లాల ప్రతినిధులతో స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వారిద్దరూ విచ్చేసి మాట్లాడారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలని, మొదటి ప్రాధాన్యత ఓటుతో పేరాభక్తులను గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా రాజశేఖరంను మరోసారి అందరికీ పరిచయం చేశారు.
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, పంతం నానాజీ, పార్టీ సీనియర్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర కార్యదర్శులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒక బాధ్యతతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఉమ్మడి అభ్యర్థి రాజశేఖరం గారి గెలుపు కోసం రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ శాసనసభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా వీర మహిళలు, అదేవిధంగా కోఆర్డినేటర్లు, పార్లమెంటు స్థాయిలో ఏర్పాటు చేసిన కోఆర్డినేటర్లు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 27వ తారీఖున జరగబోయే శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం, కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తతోటి, కొంచెం సమన్వయంతోటి, ఒక బాధ్యతతోటి కలిసి పనిచేసుకుని అద్భుతమైన విజయం సాధించే విధంగా అడుగులు వేయాలని ఈ రోజున మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరికీ కూడా ఈ సమాచారం అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేక చక్కటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ కృషి చేసే విధంగా మీ అందరం కూడా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించుకున్నాం. తప్పకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా యువతకు ఓ చక్కటి అవకాశం పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదా ఉపాధి అవకాశం విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి టీచర్ల కోసం, విద్యారంగం కోసం తీసుకురావాల్సిన మార్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దాన్ని విజయం సాధించకుండా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఇటీవల రాజమండ్రి గోరక్షణపేట వద్ద ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో మృతి చెందిన విజయ్ రూపస్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. తుమ్మలోవ వివి గార్డెన్స్ ఎదురు వీధిలోని విజయ్ కుటుంబ సభ్యులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయ్ చెల్లి చదువు బాధ్యతలను తాము తీసుకుంటామని చెప్పారు. అతడి సోదరుడికి మంచి ఉద్యోగం వేయిస్తామని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు, రాజకీయాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే ఎక్కడా పరామర్శకు రాలేదేమిటి అనే మాటలు వద్దన్నారు. తమ పని తాము చేస్తున్నామని స్పష్టం చేశారు. విజయ్ కుటుంబానికి కాంట్రాక్టర్ నుంచి ₹7,00,000 తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 అందించామని వివరించారు. ప్రాణాలను డబ్బుతో కొలవలేమని, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమని, అయితే ఎదిగిన కొడుకు ఇలా అయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసునని, అందుకే ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ కుటుంబం ప్రభువును నమ్ముకున్నట్లు తెలిసిందని అన్నారు. గత ఎన్నికల్లో తన విజయానికి విజయ్ కృషి చేశాడని, అలాంటి అతడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఇంకా పెరిగిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల కొన్ని పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని అధిగమిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఏం చేస్తున్నారంటూ రాజకీయాలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఇటీవల వైజంక్షన్లో రోడ్డు ధాటుతో 2 విద్యార్థులు మృతి చెందితే తమ పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్ తదితరులు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించారని, అప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏమయ్యాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రశ్నించారు. అనవసర విషయాల్లో రాజకీయాలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. తాము బాధల్లో ఉన్న కుటుంబాలను ఆదుకుంటామే కానీ శవ రాజకీయాలు చేయడం చేతకాదన్నారు. వైకాపా పాలనలో తిలక్ రోడ్లోని జక్కంపూడి రామ్మోహన్ రావు వీధిలో డ్రైనేజీ నిర్మాణాలను నాటి పాలకులు ఉద్దేశపూర్వకంగా పనులు జరగకుండా అలానే ఆపేశారని, స్థానిక పరిస్థితులు, స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పినా నిర్లక్ష్యం వహించారని, ఆ నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణమని, ఒక కుటుంబం తమ ఇంటి పెద్దను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారని మండిపడ్డారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, తప్పు జరిగినా, ప్రజలు నష్టపోతున్నా తప్పును ప్రశ్నిస్తామని, ప్రజల తరపున పోరాడతామని అన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు యాల్లా ప్రదీప్, కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, ఉప్పులూరి జానకి రామయ్య, మొగమాటి సత్యనారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు. రాజకీయాలు ఇది వద్దు, రాజకీయాలు వద్దనే కదా నేను చెప్తా ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ సంఘటన జరిగినా మేము బాధ్యతగానే వ్యవహరిస్తూ ఉన్నాం. మొన్న వై జంక్షన్ దగ్గర ఓవర్ స్పీడింగ్తో బస్సు వెళ్ళడం వల్ల 2 పిల్లలు చనిపోయారు. ఆ రోజు కనబడ్డారు ఈ వైసీపీ వాళ్ళు. మరలా అదే మా నాయకులు నవీన్ గారు ఇదే టీం ఆ ఓవర్ స్పీడింగ్ అవడం వల్ల చనిపోయిన పిల్లలకి నష్టపరిహారం ఇప్పించి రాత్రి సుమారు 9 దాకా కూర్చున్న తర్వాత నేను మరలా వెళ్ళి అక్కడ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి రాజకీయాలు చేయకుండా ప్రశాంతంగా వెళ్ళి 1 నిమిషం కూర్చొని వాళ్ళందరితో మాట్లాడి చేయాల్సిన కార్యక్రమం చేసి వస్తూ ఉన్నాను. రాజకీయాలు చేయాలంటే వేరే అంశాల్లో చేయండి. మొన్న రాని వ్యక్తులు ఈరోజు వచ్చేసి ఎందుకు రాజకీయం? ఏం చేయాలని? ఇది తప్పు. ఓపిక ఉంటే మీరు సాయం చేయండి, కుటుంబానికి అండగా నిలబడండి. దుఃఖంతో ఉన్న కుటుంబానికి మీరు రాజకీయంగా మీ లబ్ధి కోసం ఆ అవకాశం తీసుకునేదాని బదులు ఆ కుటుంబానికి భరోసా కల్పించి, కొడుకు లేకపోయిన ఈరోజు నేను చెప్పాను, ఆ పాపకి చెప్పాను, మీకు అన్నయ్యలు ఉన్నారు, యాల ప్రదీప్ నేను అన్నయ్యలు ఉన్నాం, మీకు ఆ భరోసా ఇస్తున్నామని చెప్పాను. ఆ భరోసా కల్పించండి. ధైర్యంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మరలా ఇంత ముందులా జీవించగలుగుతారు. అంతేగాని ఇప్పుడు వచ్చేసి రాజకీయాలు చేసేయడం వల్ల నీకు నాకు ఓట్లు సర్దుకునే టైం కాదు ఇది. ఇది ఓట్లు సర్దుకునే టైం కాదు. ఇది అర్థం చేసుకొని ప్రవర్తిస్తే మంచిది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు కుతంత్రాలతో ప్రతిపక్ష నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది. ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు రాజకీయమంతా కుట్ర కుతంత్రాలతో నిండి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా జీవించేటువంటి పౌర సమాజానికి ఒక ప్రమాదపు హెచ్చరిక ప్రతిపక్షం తరఫున ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేయాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం. కారణం ఏమిటంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాలికి వదిలేశారు. అధికారం దేనికి వీరికి లభించిందనంటే కేవలం ప్రతిపక్షం మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫిర్యాదుల్ని ముద్దాయిలుగా చేసినటువంటి ఒక వింత పోకడి. ఫిర్యాదు చేసిన వ్యక్తి ముద్దాయిగా మారిపోతున్నాడు. అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవం లేకపోతే చట్టాలు మా చుట్టాలనేటువంటి భావన. ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఏమి గౌరవం ఉంటుంది? దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించిందనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, తన యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే ఎదుటి వారిపైన బురద జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి. జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా, ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? విద్యార్థులకు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని
తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం పూర్తి కానుందని వెంటనే స్పందించి పాలకులు సమస్య పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు చెల్లించలేదన్నారు. పై చదువులు చదవాలన్నా ఉద్యోగాలలో చేరాలన్నా విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అవసరమని అన్నారు. అయితే ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు చెల్లించని కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు సదరు విద్యా సంస్థలు ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు 24-25 సంవత్సరానికి మరి ఫీజు రియంబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. మార్చి నెలలోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మార్చి అంటికి తోటి ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది. అంటే వాళ్ళు పై కోర్సులకు అప్లై చేయాలన్నా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళాలన్నా డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. ఆ 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు కూడా కావాలి. ఈవేళ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మొన్న లోకేష్ గారు ఒక ఇన్స్టాల్మెంట్ వేసాడు, ఇంకా 3 ఇన్స్టాల్మెంట్లు వేయలేదు. అసలు ఏంటే మీరు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ని ఈవేళ మన రాష్ట్రంలో సర్వనాశనం చేసేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయాలనే ప్రయత్నం జరుగుతుందో తప్ప మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాం, భావి పౌరులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మీరు స్టేజీల మీద అక్కడెక్కడ చెప్పి మాటలు ఏవి కూడా ఇంప్లిమెంట్ జరగట్లేదు. నేను ఈ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, అయ్యా మీరు దయించి ఈ విద్యార్థులకి 23-24లో రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వేయండి. అలాగే 24-25లో వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా వేసి వాళ్ళ జీవితాలు బాగుండేలాగా, వాళ్ళు హ్యాపీలాగా ఉండేలాగా చేయండి. అంతేగాని వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా హైయర్ స్టడీస్కి వెళ్ళకుండా ఉండేలాగా చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దని చెప్పి లోకేష్ గారిని ప్రార్థిస్తున్నాడు. రాజమండ్రి కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ భువనేశ్వరి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ఈ నెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో గల శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి వెల్లడించారు. తొలుత స్వామివారి కళ్యాణ మహోత్సవ వివరాలతో కూడిన పోస్టర్ను భక్తుల సమక్షంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 23వ తేదీ ఆదివారం ఉదయం 7:30 గంటలకు స్వామివారికి, అమ్మవారికి మంగళ స్నానం, పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెను చేయడం, గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరణ జరుగుతాయని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి గ్రామోత్సవం, సాయంత్రం 6 గంటలకు శ్రీ స్వామివారి అగ్ని ప్రతిష్టాపన, అనంతరం దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. 24వ తేదీ, 25వ తేదీలలో శ్రీ స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయని చెప్పారు. కాగా ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, కుంకుమ పూజలు, అనంతరం సర్వదర్శనం ఉంటుందని వివరించారు. అదే రోజు మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తుల సహకారంతో జరుగుతున్న స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈవో ఆర్ లక్ష్మీబాయి విజ్ఞప్తి చేశారు. కోటిలింగేశ్వర స్వామి కార్యనిర్వహణాధికారిగా వచ్చి 5 నెలలు అయ్యింది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 23 నుండి 27 వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయండి. 23న మనకి స్వామివారి కళ్యాణం అండి. 23 ఉదయం 7:30 గణపతి పూజతో ప్రారంభం అవుతుందండి. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి కళ్యాణం ప్రారంభం అవుతుంది. అలాగే 24, 25న స్వామివారికి అభిషేకములు, కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయి. 26 బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 12:45 నుండి భక్తులకు సర్వదర్శనం అనేది ప్రారంభిస్తున్నామండి.
మధ్యాహ్నం 2:35 నుండి స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్స్, ప్రసాద వితరణ, భక్తుల ద్వారా ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతుందండి. అలాగే 27న శ్రీ పుష్పోత్సవం అనేది నిర్వహించబడుతుందండి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ అమ్మవారికి విశేషంగా అభిషేకం, కుంకుమ పూజలు అనంతరము సర్వదర్శనం ప్రారంభమవును. మధ్యాహ్నం 2:30 నుండి శ్రీ స్వామివారి రథోత్సవము వివిధ మంగళ వాయిద్యములతో, సాంకేతిక కార్యక్రమాలతో ఉమా కోటలింగేశ్వర స్వామి రథోత్సవము సమాజ కోటలింగలపేట మరియు స్థానిక భక్తుల బృంద సహకారంతో అత్యంత వైభవంగా జరుగును. స్వామివారి విశేషంగా అభిషేకములు రథోత్సవం జరుగును. రాత్రి 10 గంటలకి మెయిన్ ఇంపార్టెంట్ రథోత్సవం. 35 నిమిషాల నుంచి రథోత్సవం స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు ఆ టైంకి వస్తారు. ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిన తర్వాత మన రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఇదేంటంటే మన రథోత్సవం తెలుసు కదా, యాక్చువల్గా మనకి ఇలాగా నగర మన సాయి హాస్పిటల్ నుంచి ఎవరు తిరిగి మళ్ళీ కోట్ల కట్టుకొస్తుంది. టెంపర్యార్డ్, రెడ్లపేట, సాయి హాస్పిటల్, ఫైర్ స్టేషన్ నుంచి ఆర్యపురం మీదుగా మళ్ళీ మనకు కోట్లికాల గుడికి చేరుకుంటుంది. డ్రెస్సింగ్ యంత్రాలతో ఇసుక అక్రమ త్రవ్వకాల వలన ఉభయ గోదావరి జిల్లాల్లో బోట్లపై ఇసుక బొట్టుకు చేర్చే కార్మికులు రోడ్డున పడ్డారని జార్ఖండ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళరాజు పేర్కొన్నారు. సోమవారం బోట్స్మెన్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ త్రవ్వకాలు రవాణాలో గత వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మించిపోయిందని విమర్శించారు. బోట్స్మెన్ సొసైటీ కార్మికులతో ఇసుక త్రవ్వకాలు జరిపితే 2-3 అడుగులు మాత్రమే ఇసుక త్రవ్వకాలు జరుగుతాయని, అయితే అధికార పార్టీ నాయకులు డ్రెస్సింగ్ యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు నిర్వహించడం వలన 40 అడుగులు లోతుగా త్రవ్వకాలు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఇసుక త్రవ్వకాలు జరపడం వల్ల గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జ్లకు, ఆనకట్టకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 6 నెలల క్రితం గామన్ బ్రిడ్జ్ పిల్లర్కు ప్రమాదం పొంచి ఉండడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు. అలాగే రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ కూడా పిల్లర్లు బలహీనపడ్డాయని తెలిపారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు జరపడం వలన గోదావరి నదిలో 40 అడుగుల లోతు వరకు గోతులు ఏర్పడడంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మృత్యువాత పడుతున్నారని వివరించారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు వెంటనే నిలుపుదల చేసి బోట్స్మెన్ సొసైటీ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక త్రవ్వకాలు నిర్వహించడం వల్ల ఉపాధి కోల్పోయిన 10,000 కుటుంబాలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో లేబర్ యూనియన్ నాయకులు వారా ప్రభాకర్, దేవన వెంకటకృష్ణ, శ్రీకృష్ణదేవరాయల ఇసుక బోట్స్మెన్ సొసైటీ నాయకులు మామిడి కృష్ణ, మట్టపట్టు శ్రీను, వెంకయ్య నాగరాజు, బొంబోతు సతీష్, కుక్కల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పడవల మీద లోడ్ చేసి ఈ విధంగా వాళ్ళందరూ కుటుంబాలు పోషించుకుంటున్నారు. వీళ్ళందరికీ వృత్తి మీద దెబ్బ కొట్టడం కోసం డ్రెడ్జింగ్ పడవల్ని ఇక్కడ ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ప్రభుత్వాన్ని బలం చూసుకుని డ్రెడ్జింగ్ పడవలు తీసుకొచ్చి సుమారు 30 పడవల వరకు ఈ ధవళేశ్వరం కానీ చుట్టుపక్కల తవ్వేస్తున్నారు. ఈ పడవ కార్మికులు ఎవరైతే తోడుతున్నారో వాళ్ళు తోడితే మించుమించు 3 అడుగులు తీస్తారు. అదే డ్రెడ్జింగ్ పడవలు అనుకో 40 అడుగులు యంత్రాలతో భూమిలో కొట్టేస్తుంటే వీళ్ళ ఉపాధి పోవడమే కాకుండా ఏదైతే బ్రిడ్జీలు ఉన్నాయో ఆ బ్రిడ్జీలు కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ పడవ కార్మికులే కాకుండా చేపలాటకు వెళ్ళే మత్స్యకారులు జీవనోపాధి కూడా దెబ్బతీస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ పడవల మీద తవ్వింది ఏదైతే ఉందో వీళ్ళ తవ్వే కష్టం ఏదైతే ఉందో 3 అడుగులు తవ్వగలరు. అదే రిడ్జింగ్ దాని మీద అయితే సుమారు 30 అడుగుల లోతు అది తీసుకోగలుగుతుంది. దానివల్ల ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికి కూడా ముప్పు ఉంది. అది మేము ఆ డిమాండ్ మాది. అలాగే ఆ బ్రిడ్జి కొరకు కూడా మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఈ మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా వెళ్ళి రాకపోకలకు ఇబ్బంది కలిగితే ఎవరికైనా అదే అనేకులకి ఇబ్బంది కలుగుద్దని. అలాగే హైట్లోళ్ళు తీసుకుంటే లారీలు చాలా ఎత్తు తీసుకెళ్తున్నారు. ఆ ఇసుక వచ్చేసి కనీసం ఆ ఇసుక మీద పైన కనీసం పట్ట కూడా కప్పుతలేదు. ఆ పట్ట కప్పకపోతే ఆ ఇసుక వచ్చి జనాల మీద పడుతుంది. రోడ్లు సమస్య, రోడ్లు మీకు తెలిసిందే. ఈ రెండు ప్రభుత్వాల నుంచి కూడా మేము ఒకటి అడుగుతున్నాం, రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. రాజమండ్రి దానవాయిపేట పార్క్, అద్దెపల్లి, బీఈడి కళాశాల వీధిలో
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. గత 5 ఏళ్ల పాలన చీకటి రోజులు కాగా ఆ పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గైడ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బత్తుల కిరణ్ 100 మంది విద్యావేత్తలతో దానవాయిపేట పార్కు ప్రక్కన అద్దెపల్లి బిఈడి కళాశాల వీధిలో ఆదివారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో అందరూ విద్యావేత్తలు చేరడం శుభ పరిణామమని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయలేదని, తమ కూటమి ప్రభుత్వం త్వరలో డిఎస్సి ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు. ప్రతి విద్యావంతుడికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్స్ చేసిందని తెలిపారు. సమస్యలు లేని నగరంగా రాజమండ్రిని తీర్చిదిద్దుతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపటి సత్యంబాబు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ తదితరులు మాట్లాడుతూ ఎన్నికల్లో సుమారు 74,000 మెజారిటీతో గెలిచిన ధూమ్ధామ్గా విజయోత్సవాలు చేసుకోకుండా నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిజమైన ప్రజానాయకుడని వక్తలు కొనియాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. 2029 ఎన్నికల్లో కూడా వాసు పోటీ చేస్తారని తెలిపారు. లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్, రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు, మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలియని నేర్చుకుంటా ఉన్నాం. నేను కూడా నేర్చుకుంటా ఉన్నాం. ఈ శాసన మండలి ఏదైతే పట్టభద్రుల ఎన్నికల్లో తెలియని కొన్ని అంశాలు కూడా అవగాహన చేసుకుంటా ఉన్నాం. అంటే నేర్చుకోవడం అన్నది రాజకీయ నాయకుడు ఒక లక్షణం. నాకు తెలుసు అని అనుకుంటే మీ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది కాదు. ప్రతి ఎన్నికలో కూడా ఏదో ఒక అంశం నేర్చుకోవడానికి ఉంటుందని ఒక ఉత్సాహంతో వెళ్తే రెట్టింపు ఉత్సాహంతో మనం రాబోయే ఎన్నికలన్నీ కూడా చేయగలిగే కార్యక్రమం ఉంటుంది. కానీ తెలుసని అక్కడితో ఆగితే మీ ఎదుగుదల అక్కడితో సరి. నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిగతా ఎన్నికలు వేరే, ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు అన్నది విద్యావంతులతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రావడానికి విద్యావంతులు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అలాంటి విద్యావంతుల్ని ఈరోజు మనం ఓటు అడుగుతా ఉన్నప్పుడు 7-8 నెలల్లో మనం ఏం చేసామన్నది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇప్పటికే 4.5 నుంచి 5 లక్షల పెట్టుబడులు ఈరోజు ఈ 7-8 నెలల్లో తీసుకొచ్చామని గర్వంగా విద్యావంతులందరికీ కూడా చెప్పండి. అతను స్టిల్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ గేట్ మా కాలేజీ. వెరీ గుడ్. బత్తుల కిరణ్ ఆధ్వర్యంలో చాలామంది యువకులు, ముఖ్యంగా అందరూ కూడా గ్రాడ్యుయేట్స్. ఎందుకంటే ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు ఎందుకంటే మనకి ఎలక్షన్ నెక్స్ట్ మన ప్రయారిటీ ఏంటంటే రేపు 27వ తారీఖుని జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో. ఎందుకంటే మనం అందరం కూడా జనరల్ ఎలక్షన్స్లో మనం తెలుగుదేశం పార్టీని గెలిపించాం, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం, ఆదిరెడ్డి వాసును గెలిపించాం, మంచి మెజారిటీ సాధించాం కదా అని మనం సంతోషపడిపోయి సంతృప్తిపడే రోజులు కాదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది చాలా ప్రయారిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మిత్రులతో కలిపి యువకులతో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయని చెప్పారు ఇందాక కిరణ్ గారు. ఈ పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా కూటమి తరపున వాళ్ళు పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా తర్వాత
ఇందాక మా కృష్ణ గారు చెప్పారు యువక ఎమ్మెల్యే పనితీరు, ఆ పైనే మన లోకేష్ బాబు గారి పనితీరు, అలాగే చంద్రబాబు నాయుడు గారి పనితీరు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ఇలాగ అందరు కూటమిలో ఒక యూనిటీగా ఉండి కష్టపడి పనిచేస్తుంటే మనం ఎందుకు పని చేయకూడదనే ఉత్సాహం మీలో రావాలి. ఇప్పుడే అడిగాను శేఖర్ని, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ వార్డులో మెజార్టీ ఎంత వచ్చిందంటే 1800 చిల్లర అని చెప్పాడు. రేపు రాబోయే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో వాసుబాబే నుంచుంటాడు. అయితే ఆ ఎలక్షన్లో మీ వార్డు నుంచి 500 కూడా వచ్చేటట్టుగా మీరు కృషి చేయడానికి తగిన విధానం ఏంటంటే ఈ బత్తుల కిరణ్ గారు మీ దాంట్లో జాయిన్ అవ్వడం, ఇంకా మీరు కష్టపడి పనిచేస్తే 500 రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే అన్ని వార్డులు కష్టపడాలి. మేము ఒక సంవత్సరం కొంత పాపం వీళ్ళు కష్టపడ్డారని రిలాక్సేషన్గా మేము ఊరుకున్న మీ ఎమ్మెల్యే ఊరుకోవట్లే. ఇంకేదంటే ప్రతి వార్డులో కూడా ఇలాగా చాలామంది జాయినింగ్స్ రెడీగా ఉన్నారు. ఇంకేదంటే దానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క విజన్కి, అంటే రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చెందడానికి ఎంత అయితే కృషి చేస్తున్నారో, అట్లాగే రాజమండ్రిలో మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు కూడా రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేయడానికి, అట్లాగే పార్టీని కూడా ప్రతిష్ఠ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కనుక యువకులందరూ కూడా ఆకర్షితులయ్యి ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేయడం, ఏ రకంగా అయినా సరే అన్ని రకాలుగా కూడా మన ఈ పార్టీ ద్వారా అన్నీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంటే ఎమ్మెల్యే గారిని ఎప్పుడైతే ఎమ్మెల్యే గారని ఎప్పుడు కూడా ఆయన్ని యూత్ మనసుల్లో కానీ వాళ్ళ మనసుల్లో ఎప్పుడు ఎమ్మెల్యే గారిగా ఉండదు. వాసన్న అంతే. వాళ్ళకి వాసన్న ఇప్పుడు వచ్చి వెళ్ళారు, ఇప్పుడే వచ్చి వెళ్ళారు, వస్తున్నారు, ఇదే గొడవ. ఆ వాసన్న గారి తమ్ముళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ జాయిన్ అవుతున్నారు. చాలా శుభసూచకం. ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ 7 నెలల్లో వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాల్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్న విధానాన్ని గుర్తించి ఇవాళ బత్తుల కిరణ్ బాబు గారు ఇవాళ ఇంతమందితో జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయన ద్వారా జాయిన్ అవుతున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎలక్షన్లో మనం ఆదిరెడ్డి వాసు గారు ఎలక్షన్ ముందు మనకి ఏదైతే హామీ ఇచ్చారో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఫస్ట్ 3 నెలల 4 నెలల్లోనే మనకి ఆస్ట్ కాలేజీలో బ్రహ్మాండమైన జాబ్ మేళా పెట్టి అందులో 7,000 మంది పాల్గొంటే 1,800 మంది పైగా 40,000, 50,000, 25,000 శాలరీలకి జాయిన్ చేసిన ఘనత రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే ఎవరు అంటే మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మరి మన నగర నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నా నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక సామాన్య దినసరి కూలి చేసే కుటుంబం నుంచి వచ్చి ఒక మనిషి యొక్క ఆర్థిక, సామాజిక, సాంఘిక పరిస్థితులు కేవలం ఒక విద్య ద్వారా మాత్రమే మారతాయని విశ్వసించి మరి కూరగాయలు అమ్మే స్థాయి నుంచి కళాశాల వైస్ ప్రిన్సిపల్ స్థాయికి వచ్చానంటే కేవలం అది విద్య ద్వారా మాత్రమే. ఈరోజు మరి నేను నా మనసులో ఉన్న ఆలోచనలు, ఆశయాలు, ఆచరణలకు అనుగుణంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. మిత్రులారా, మరి ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ పరిపాలించే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి పరిపాలన గత 8 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 34 ప్రాజెక్టుల్లో 6.5 లక్షల కోట్లు పెట్టుబడి 4.5 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు. అదేవిధంగా మరి మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కార్పొరేట్ కాలేజీలకి ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో చెన్నై నుంచి ఐఐటి ప్రొఫెసర్లను రప్పించి జేఈ మెయిన్స్లో మంచి విద్యా శిక్షణను ఇప్పిస్తున్నారు. మరి నేను కూడా విద్య అంటే చాలా మక్కువతో గత 14 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విద్యకి ఏమాత్రం తక్కువ కూడదనే ఆలోచనతో ఎంసెట్, ఈసెట్, పాలిసెట్, కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాల్లో దాదాపుగా 17,000 మందికి శిక్షణ ఇచ్చాను, ఇంకా ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు అసలు పార్టీకి రావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మనం
ఒక చిన్న సామెత ఉంటుంది, షో యువర్ రెజ్యూమ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. గత 8 నెలల పాలనలో మన ఎమ్మెల్యే గారు అనుక్షణం ఆయన సాధించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను చాలా సింపుల్గా 2-3 చెప్తాను మీకు. 73,000 మెజార్టీతో గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు బర్త్డే కార్యక్రమం వస్తే ఎంత ధూమ్ధామ్గా ఉంటుందో ఆలోచించుకోవాలి. కానీ అలాంటి కార్యక్రమం ఏం జరగలేదు నగరంలో. నేను చూస్తున్నాను ఏమైనా జరుగుద్దేమోనని, ఏం జరగలేదు. 10,000 కుటుంబాల్లో వెలుగు నింపారు, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, 50 కంపెనీలను రప్పించారు. అప్పుడే అనుకున్నాను ప్రజలు ఒక నాయకుడిని గెలిపించి ప్రజలు గెలుపొందారని. జనరల్గా నాయకులు గెలుపొందుతారు, కానీ మనం ఒక ప్రజానాయకుని గెలిపించి ప్రజల విజయంగా సాధించారు. పర్యావరణ అనుకూల పరిశుభ్రమైన పునరుత్పాదక వనరులను వినియోగించుకుంటూ భావితరాలను కాపాడుకుందామని ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అసెట్ మేనేజర్ శాంతానుదాస్ అన్నారు. హరిత స్వచ్ఛమైన శక్తి ద్వారా పరిశుభ్రమైన పర్యావరణాన్ని సాధిద్దామనే నినాదంతో ఆదివారం గెయిల్ కార్యాలయం నుంచి ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ కార్యాలయం వరకు వాగ్దాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాంతానుదాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ వనరుల వినియోగం పెరుగుతుండడంతో భవిష్యత్తులో వాటి కొరత తీవ్రంగా ప్రభావాన్ని చూపుతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఇంధన వనరుల శాఖ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాలను అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా ఓఎన్జీసీ 10 మెగావాట్ల ఇంధనం సామర్థ్యాన్ని పెంచుకుంటుందన్నారు. రాజమండ్రి అసెట్ పరిధిలోని తాటిపాకలో ఇప్పటికే సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. పర్యావరణ అనుకూల ఇంధన వినియోగంలో భాగంగా పవన విద్యుత్ను కూడా వినియోగంలోనికి త్వరలో తీసుకువస్తున్నట్లు తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అసెట్ పరిధిలోని వివిధ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ ఉద్యోగులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. Saksham is an initiative by the Petroleum Conservation Research Association under Ministry of Petroleum and Natural Gas to conserve the fuel and energy. Saksham means Sanrakshan Samta Mahotsav, and everybody all of us knows that nowadays it is more of the energy, the consumption is increasing, and the theme is more towards a greener and cleaner energy. And the theme for this year is cleaner environment through green and clean energy. As we are all fully aware, the changes in the environment, changes in temperature that is happening all across the globe, and the world is concerned about it. So is the India getting affected, and it is towards that for a sustainable future of our next generation, for the humanity, that the initiative is taken so that we are more conscious about the energy conservation and usage of energy in a sustainable manner. And ONGC in its effort is organizing various events for the Saksham month celebration as directed by the Government of India through various activities involving the local communities, schools, colleges, ONGCians all across Rajamundry Asset. And today's walkathon is part of that only, that we are here to work for this noble cause of conserving the energy and fuel, and to create the awareness and about everybody among, so that we are more conscious about the usage of energy, about the consumption and conservation of energy. So ONGC is also doing a lot of things for the greener energy,
We have at Rajamundry our portfolio of the solar energy at Tatipaka as well as in our Rajamundry base complex, and more such activities are coming up. As far as the ONGC is concerned, we have in our portfolio huge solar energy, wind energy, and very recently ONGC has formed a joint venture company and a company on green energy itself, and we are acting much faster rate for fulfilling the target of the government of India of 500 gigawatts of greener energy by 2030. ONGC has put a target of 10 gigawatt of energy to achieve that, and we are confident that we will be able to make it. So let us work together right today towards that cause, that we are fully aware of the energy consumption, energy conservation, and about our environment. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి 48వ వార్డు వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తాను గెలిచిన 4 నెలల్లోనే పూర్తి చేయడం ఆనందంగా ఉందని స్థానిక 48వ వార్డు వాసులు పేర్కొన్నారు. తమ ఇళ్లపై వేలాడే హై వోల్టేజ్ ఉన్న కరెంటు వైర్ల కారణంగా గత 40 ఏళ్లుగా ఎంతో ఇబ్బంది పడ్డామని, ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చినప్పటికీ సమస్య తీరలేదని వారు పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే వాసు అజ్జరపు రమేష్ బాబు కృషి వల్ల సమస్య పరిష్కారమై ఎంతో సంతోషంగా ఉన్నామని తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. కర్రి కొండలరావు, చల్లా ఉమ, ఎస్ కృష్ణ, వాసు, శ్రీనివాసరెడ్డి, శివ, భువనకుమార్, రాజు, చక్రవర్తి, గోపి, సుబ్బలక్ష్మి, ఈశ్వరి, సూర్యుడు, లక్ష్మి, జయ, చిట్టెమ్మ, లీలావతి, సత్యపద్మ, సుజాత, రాణి, లక్ష్మి, త్రివేది, జాతి సత్యవతి, పల్లవి, సత్యవతి తదితరులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వాసుకి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 48వ వార్డులో సాయిబాబా గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి ఒక సమస్య ఉన్నది. ఎంతోమంది నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు. వీళ్ళు ఎవరూ పట్టించుకోలేని సమస్య. ఇంటిపై నుంచి కరెంటు వైర్లు ఉన్నాయి, 4 వైర్లు పెద్ద హై వోల్టేజ్లో ఉన్నాయి. ఇవి ఎంతోమంది చేయలేని విషయాన్ని ఆదిరెడ్డి వాసు గారు ఎలక్షన్ టైంలో వచ్చారు. అందరూ వాళ్ళకి ఖచ్చితంగా సార్ ఇది మాకు ఉన్న సమస్య, ఇది ఒకటి చేయండి, మీ వెనకాతలు మేము ఉంటామని తెలియజేశారు. దాని అనుకూలంగానే అందరూ వాసు గారికి ఓట్లు వేసారు. దాని నిమిత్తం వాసు గారు నెగ్గిన 2 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని పూనుకున్నారు. కొత్త స్తంభం వేశారు. అటువంటి ఇంటిపై నుంచి వైర్లు వెళ్లకుండా వాళ్ళకు ఉన్న సమస్యను క్లియర్ చేశారు. దాని నిమిత్తం వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు. ఆ కృతజ్ఞత గురించి ఈ కార్యక్రమం ఈ రోజు అంతా అన్న మేము వాసు గారికి ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయాలని నన్ను పిలవడంతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ మంచి కార్యక్రమం, ఇలాంటి వాసు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఏకైక సమస్యల్లా శివాలయం ఆనుకొని ఉన్న ఎండోమెంట్స్ భూములు, వీటికి పట్టాలు కానీ ఏమీ లేవు. ఇది వరకు వాసు గారు పిలిచారన్నా మాకు ఇది ఒక్కటి చేయండి, వాసు గారికి ఎంతో రుణపడి ఉంటామని ప్రతి ఒక్కరు అంటున్నారు. దాని నిమిత్తం ఎట్టి పరిస్థితుల్లోనే అది కూడా వాసు గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను. అది కంప్లీట్ అవుతుంది. దాన్ని మాత్రం అందరూ మాత్రం కృతజ్ఞతలు తెలియజేశారు వాసు గారు. ఆదిరెడ్డి వాసు గారికి నమస్కారం. మాకు ముందు 15 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు బట్టి పైన వైర్లు పోయాయి సార్. ఆ వైర్లు మీరు వచ్చాక ఒక 6 నెలల్లో మీరు తయారు చేశారు సార్. అలాగే మా పేట అందరికీ క్షేమంగా చూడాలని, మీరు మా వెనకాల ఉండాలని, మేము మీ వెనకాల ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మా అందరూ దృష్టి మీలో రావాలని కోరుకుంటున్నాం సార్. అదే సార్ మాకు కావాల్సింది, ఇంకా మాకు ఏం అక్కర్లేదు సార్. పేటలో కొంచెం చూడాలని చెప్తున్నాను సార్. నమస్కారం సార్. ఆదిరెడ్డి వాసు గారికి నమస్కారం అండి. ఎన్నో సంవత్సరాలు బట్టి మేము అద్దెకే ఉంటున్నాం. మాకు ఇల్లు అంటూ లేదు. ఇస్తామంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను. ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు లేదండి. మరి మీరు ఇల్లు ఇస్తారని మేము ఆశపడుతున్నాం. మరి మీరు ఆ ఒక్క ఉపకారం చేసి పెట్టండి మాకు, అంతే సార్. వాసు గారికి నమస్కారం అండి. మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలని మేము ఎన్నోసార్లు పెట్టుకున్నామండి. ఇల్లు మాత్రం రావట్లేదు. మాకేం చేస్తారో మాకు ఇల్లు తొందరగా రావాలని కోరుకుంటున్నామండి. మాకు ఇల్లు ఇవ్వాలని. మాకు ఇల్లు లేదండి. అద్దెకి ఎన్ని సంవత్సరాలు పెట్టి నుంచో అద్దెకే తిరుగుతున్నాం. కానీ ఇస్తామంటున్నారు కానీ ఎవరో కూడా ఇల్లు ఇస్తలేదండి. మరి మీరన్నా వచ్చి మీరు ఇస్తారన్నారు కాబట్టి మరి మీరు ఇవ్వాలండి. మాకు ఏం చేస్తారో మాకు ఇల్లు మాత్రం లేదు, అద్దెకే తిరుగుతున్నాం. మా ఇల్లు మాత్రం మాకు ఇవ్వాలండి. నమస్కారం అండి. 2 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. మీరు వచ్చాక మాకు వైర్లు తీసారండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ మా వెనకాల ఉండి మా కష్ట సుఖాలన్నీ మీరే చూడాలా. మీ వెనకాల మేము ఉంటామండి. నమస్కారం అండి.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం. విజయ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాము. అతని చెల్లిని చదివించే బాధ్యత తీసుకుంటాం. సోదరుడికి మంచి ఉద్యోగం వేయిస్తాం. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడం తగదు. విజయ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శ. భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ₹1,00,000 సాయం. కూటమిపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.